పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు హైదరాబాద్ అబిడ్స్లోని జీఓపీ సర్కిల్లో ఘనంగా నివాళులర్పించారు. బజరంగ్ దళ్ స్టేట్ కన్వీనర్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో పుష్పాంజలి ఘటించారు. దేశం కోసం ప్రాణాలు అర్పిస్తున్న సైనిక కుటుంబాలకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలన్నారు. గత 2019లో ఏదైతే పుల్వామాలో జరిగినటువంటి దుశ్చర్య దొంగ దెబ్బతీయాలని చూసినారో, మన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని చూసినారో, అయినప్పటికీ కూడా 40 మంది చనిపోయినప్పటికీ కూడా, అంటే వీరవర్ణం పొందినప్పటికీ కూడా మన యొక్క దేశ ప్రజల్లో కానీ సైనికుల్లో కానీ ఎక్కడో కూడా వాళ్ళకు కించెత్తు ఇది అధైర్యం కోల్పోకుండా ధైర్యంగా దేశం మొత్తం యావత్ దేశం అంతా కూడా సైన్యం వెనుకనే ఉండడం జరిగింది. వాళ్ళ జ్ఞాపకార్థం ఈరోజు మనం అందరం కూడా ఇక్కడ ఇందినగర్ జిల్లా ఏదైతే ఉందో ఈ జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు పుల్వామా అమరవీరుల జవాన్ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. అయితే ఈ కుహనా శక్తులకు ఒకటే హెచ్చరిక, ఈ భారతదేశంలో బజరంగ్ దళ్ ఉన్నంత వరకు ఏ ఒక్కడు ఏమి చేయలేడు. ఈ దేశం అఖండంగా ఐక్యంగా ఉంచడానికి మా బజరంగ్ దళ్ కార్యకర్తలు నిరంతరంగా తమ యొక్క ప్రాణాలను అర్పిస్తూ కృషి చేస్తున్నారని చెప్పి మర్చిపోవద్దు.